వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ సెమిస్టర్ 2కు సంబంధించి తెలుగు పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో రివైజ్డ్ సిలబస్ మీకు 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి న్యూ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చాలా పాఠ్యాంశాలు ఇచ్చాను సెమిస్టర్ 2కు సంబంధించి ఇప్పటివరకు. సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ లఘు చిత్రాల రచన రూపకల్పన. మీకు సెమిస్టర్ 2లో మీ సిలబస్ మొత్తం కూడా 4 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లో కూడా ఒక 3 లెసన్స్ ఇచ్చాడు. మీకు లాస్ట్ యూనిట్ ఏదైతే ఉందో భాష ఇతర నైపుణ్యాలు, అక్కడ వచ్చేసి మీకు ఛందస్సు, అలంకారాలు, లఘు చిత్రాల రచన, రూపకల్పన. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కూడా కామన్ కోర్స్ సిలబస్ ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీస్లో 1-2 టాపిక్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉండొచ్చు. అయితే ఇక్కడ డిస్కస్ చేసే టాపిక్స్ అన్నీ కూడా ఆల్ యూనివర్సిటీస్కి అప్లై అంటే ఉన్నటువంటి సిలబసే. ఇక లఘు చిత్రాల రచన రూపకల్పన అనే దాని కొత్త టాపిక్ ఇది. మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని డిగ్రీలో దీన్ని పరిచయం చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి పాఠ్యాంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు క్లియర్గా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒక్కసారి వింటే సరిపోతుంది, ఈజీగా మీరు ఆన్సర్ రాయొచ్చు. ముందుగా లఘు చిత్రం అంటే మీకు ఇంగ్లీష్లో చెప్తే ఈజీగా ఉంటుంది. మనం షార్ట్ ఫిలిమ్స్ అంటాం. ఇప్పుడు ఈ పాఠ్యాంశం ఎందుకు తీసుకున్నారు అంటే, ఇప్పుడు మనకు సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమాలు, మీరు వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, చాలా పాపులర్ బలంగా వెళ్ళిపోతున్నాయి ప్రజలలోకి. అంటే మనకున్నటువంటి టాలెంట్, మనకున్నటువంటి సృజనాత్మకతను ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి అందించవచ్చు. దాంట్లో భాగంగానే మరి లఘు చిత్రాలు లేదా షార్ట్ ఫిలిమ్స్ తయారు చేసి వాటిని కనుక మనం సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందించగలిగితే మనం ఏ అంశం మీదనైనా ప్రజలకు సులభంగా అవగాహన కల్పించవచ్చు. తక్కువ బడ్జెట్ తోటే మనం షార్ట్ ఫిలిం నిర్మించవచ్చు. తక్కువ కాలంలోనే మనము ఎక్కువ సమాచారాన్ని ప్రజలకు ఇక్కడ అందించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి దీని గురించి విద్యార్థులకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సిలబస్లో ఈ టాపిక్ తీసుకున్నారు. ఇది మీకు ఒక 2 పార్ట్స్గా ఇస్తాను. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో మనము లఘు చిత్రాల పరిచయము, రూపకల్పన ఏ విధంగా నిర్మించాలో అదంతా చూస్తాం. పార్ట్ 2లో లఘు చిత్రాల ద్వారా ఉపయోగాలు, లఘు చిత్రాల రకాలు అక్కడ చూస్తాం. ఇక్కడ పార్ట్ 1లో ముందుగా మనం పరిచయం చూద్దాం. వీటిని ఇంగ్లీష్లో షార్ట్ ఫిలిమ్స్ అంటారు. తక్కువ వ్యవధి అంటే తక్కువ సమయమే ఉంటుంది, 40 నిమిషాల కంటే లోపే ఉంటుంది. మీరు సినిమా తీసుకుంటే 2.5 నుంచి 3 గంటలు ఉంటుంది డ్యూరేషన్. కానీ ఇక్కడ షార్ట్ ఫిలిం డ్యూరేషన్ ఎంత ఉంటుంది? మీకు తక్కువ వ్యవధి కలిగి పరిమిత పాత్రలు, తక్కువ పాత్రలు ఉంటాయి. సినిమాలో ఉన్నట్టు ఇక్కడ పాత్రలు ఉండవు. ఒక 5-6 పాత్రలు, మా అంటే 10 పాత్రలు, అంతకంటే ఎక్కువ ఉండవు. బలమైన సందేశాన్ని కలిగి కథను చెప్పే చిన్న సినిమాలుగా లఘు చిత్రాలను భావించవచ్చు. వీటిని ఏమనుకోవచ్చు అంటే ఒక చిన్న సినిమా అనుకోవచ్చు. సినిమా కాదు, చిన్న సినిమా. అంటే తక్కువ సమయం, తక్కువ నటినట్లు, తక్కువ ఖర్చు. వీటి వ్యవధి ఎంత ఉంటుంది? సాధారణంగా 40 నిమిషాల లోపే ఉంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి, ఇది రాయాలి మనం ఎగ్జామ్లో. 40 నిమిషాల లోపే ఉంటుంది. ఇవి రోజువారీ జీవితానికి దగ్గరగా ఉంటూ సామాజిక చైతన్యాన్ని, కొత్త విషయాలను ఆవిష్కరిస్తాయి. మన డైలీ లైఫ్లో చూసేటటువంటి అంశాలే షార్ట్ ఫిలిమ్స్లో ఉంటాయి. అంటే మనం ప్రతిరోజు చాలా చూస్తున్నాం కదా, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అని చూస్తున్నాము, రకరకాల అలాంటి అంశాలే ఈ షార్ట్ ఫిలిమ్స్లో ఎక్కువగా పెడతారు అన్నట్టు. దానివల్ల ఏమైందంటే మనము వీక్షకులు అంటే చూసేవాళ్ళు ఎక్కువ పెరుగుతారు. మనకి వాస్తవ కథలు, డాక్యుమెంటరీలు, కల్పిత కథాంశాలు కూడా కొన్ని మనకు లఘు చిత్రాలలో చూపిస్తారు. కొన్ని ఇమాజినేషన్స్ కూడా ఉంటాయి మనకి. లఘు చిత్ర తయారీ విధానం, మరి ఏ విధంగా ఒక షార్ట్ ఫిలిం మనము తయారు చేయాలి, రూపొందించాలి, రూపకల్పన చేయాలనుకున్నప్పుడు ఎవరైనా షార్ట్ ఫిలిం తయారు చేయొచ్చు. కెమెరా, కంప్యూటర్, ఎడిటింగ్ సాఫ్ట్వేరు ఆసక్తి ఉంటే ఎవరైనా కూడా ఈ లఘు చిత్రం లేదా షార్ట్ ఫిలిం అనేది నిర్మించవచ్చు. విశిష్టత ఏంటిదంటే ఇక్కడ తక్కువ పాత్రలు, రోజువారీ జీవిత సంఘటనలే ఉంటాయి. సామాజిక సమస్యలకు సంబంధించిన అంశాలను మనం ఇక్కడ లఘు చిత్రాలలో చూడవచ్చు. ఇవాళ మనకి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల ద్వారా చాలా షార్ట్ ఫిలిమ్స్ అయితే ప్రజలలోకి వచ్చేస్తున్నాయి. ఇక ప్రయోజనాలలో కొన్ని చూస్తాం. అంటే మనకు పార్ట్ 2లో మీకు కంప్లీట్ ఇచ్చాను. ఇక్కడ కొన్ని యువతలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను, కొత్త ఆలోచనలను ఈ లఘు చిత్రాలు ప్రదర్శిస్తాయి. ఎవరైనా క్రియేటివిటీ ఉంది మీ దగ్గర, కొత్త ఆలోచన ఉంది మీ దగ్గర,
మీరు ఇతరులకు భిన్నంగా చూపేటటువంటి ప్రతిభ ఉంది, అప్పుడు మీరు షార్ట్ ఫిలిం తీయొచ్చు. మరి ఇవి కేవలం వినోదం కోసమేనా లఘు చిత్రాలంటే? అట్లేం కాదు, సామాజిక అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే ఒక రకరకాల అంశాల మీద లఘు చిత్రాలు వస్తాయి సమాజంలోకి, రకరకాల అంశాల మీద అవగాహన కూడా కలుగుతుంది ప్రజలకి, అవి చూసే వాళ్ళకి. సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వచ్చు. ఒక ప్రధానమైనటువంటి భావం లేదా కథాంశాన్ని శక్తివంతంగా, సంక్షిప్తంగా, షార్ట్ కట్లో ప్రేక్షకులకి ఇవి చేరవేస్తాయి. మరొక షార్ట్ ఫిలిం తీయాలంటే ఏమేం దశలు ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఎక్కువ పాత్రలు ఉండకూడదు, అది చూసుకోవాలి. ఉపకథలు కూడా ఎక్కువగా ఉండకూడదు, అంటే మీకు మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న స్టోరీస్ ఎక్కువ రాకూడదు. ఒకటే అంశం తీసుకోవాలి అంతే. ఒక్క కథాంశం తీసుకోవాలి, లేదా ఒక్క సంఘటన తీసుకోవాలి. దాంతోటే మీకు ఈ 40 నిమిషాల లోపు షార్ట్ ఫిలిం మీరు డిజైన్ చేయాలి. ఇక్కడ 3 దశలు ఉంటాయి. ఒక షార్ట్ ఫిలిం నిర్మించడంలో మనకి 3 దశలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ని ఏమంటామంటే మనం తయారీ దశ అంటాం, ప్రీ ప్రొడక్షన్. రెండవ స్టేజ్ని ఏమంటామంటే ప్రొడక్షన్ దశ అంటాం, చిత్రీకరణ, షూట్ చేస్తాం. మూడవ దశను ఏమంటామంటే పోస్ట్ ప్రొడక్షన్ అంటాం, అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా కరెక్షన్స్ అవి ఇవి ఉంటే మొత్తం దానికి ఫైనల్ టచింగ్, తుది మెరుగులు ఇచ్చేసి మనం సోషల్ మీడియా లేదా ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా మనం రిలీజ్ చేస్తాం. సో ఈ 3 దశలు చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, రైట్. ఒక్కొక్క దాని గురించి ఇక్కడ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి దశ ఏమనుకున్నాం, షార్ట్ ఫిలిం తీయాలంటే తయారీ దశ. మీరు షార్ట్ ఫిలిం అనేది నేను ఇంగ్లీష్ టర్మే వాడుతున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా కనెక్ట్ అయింది కాబట్టి. లఘు చిత్రం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో లఘు చిత్రం అనే రాయండి, షార్ట్ ఫిలిం అని కాకుండా. వీలైనంత వరకు ఇంగ్లీష్ పదాలు తగ్గించండి మీరు ఎగ్జామ్లో. లఘు చిత్ర నిర్మాణంలో ఇది ముఖ్యమైనటువంటి దశ, ఎందుకంటే ఫస్ట్ మీరు ఒక షార్ట్ ఫిలిం తీయాలనుకున్నారు, మరి ఆ దశ అన్నట్టు ఇది. ఫస్ట్ ఏం చేయాలి, మనం మొదట ఒక మంచి కథా విషయాన్ని ఎన్నుకోవాలి. దేని మీద తీస్తున్నారు? ఉదాహరణకి మీరు ఏదైనా ఒక అంశం, జనాభా సమస్య అనుకుందాం, దాని మీద మీరు తీయాలి. ఒక అంశాన్ని ఎంచుకోవాలి. జనాభా సమస్య కావచ్చు, కాలుష్యం కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, పేదరికం కావచ్చు, వరకట్నం కావచ్చు, ఏదైనా ఒక కంటెంట్ తీసుకోవాలి ఫస్ట్ మీరు. ఆ కంటెంట్కు తగిన విధంగా మీరు స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. కథాంశము, నేను కంటెంట్ అనే పదాలు, చాలా పదాలు ఎందుకు వాడుతున్నా అంటే మీకు ఈజీగా కనెక్ట్ కావడానికే వాడుతున్నా. కథాంశానికి తగిన విధంగా మీరు ఒక స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. తర్వాత బడ్జెట్ కూడా చూసుకోవాలి. మరి దానికి ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే మీకు డబ్బులు కావాలి. తగినటువంటి ఆర్థిక వనరులను కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎంత మనకు ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. దాని తర్వాత నటీనటుల ఎంపిక. ఆ షార్ట్ ఫిలింలో మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్కి తగిన విధంగా నటించే వాళ్ళు మీకు కావాలి, వాళ్ళని కూడా మీరు ఎంచుకోవాలి. షూటింగ్ ప్రణాళిక తయారు చేసుకోవాలి, అంటే మీరు షూటింగ్ ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇక మీ కథాంశానికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించడానికి, వీడియో తీయడానికి కావాల్సిన స్థలాలు, లొకేషన్, మీరు ఎక్కడ తీస్తారు, మీ విలేజ్లో తీస్తారా, లేదా ఇంకెక్కడైనా తీస్తారా, వాగు పక్కన తీస్తారా, అడవిలో తీస్తారా, అంటే మీ కంటెంట్ ఆధారంగా లొకేషన్ ఎంపిక చేసుకోవాలి. ఇక రోజువారీ చిత్రీకరణకు సంబంధించి ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలంటే ఏ సీను, ఏ రోజు, ఎక్కడ, ఏ సన్నివేశం, ఏ రోజు, ఎక్కడ మీరు చిత్రీకరిస్తారో ముందే మీకు పర్ఫెక్ట్ ప్రణాళిక ఉండాలి, అప్పుడే మీకు అది సక్సెస్ అవుతుంది. ఇదంతా మొదటి దశ అండి. అంటే మొదటి దశలో మనము కథాంశం ఎంచుకోవాలి, స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి, సంభాషణ రెడీ చేసుకోవాలి, నటీనటుల్ని ఎంచుకోవాలి, బడ్జెట్ లెక్కలు చూసుకోవాలి, షూటింగ్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఇదంతా ఫస్ట్ ఫేజ్. ఇక రెండో దశ ఇంపార్టెంట్ది, చిత్రీకరణ దశ. ఇక్కడనే మనం షార్ట్ ఫిలిం తయారు చేస్తాం. ఈ దశలో ఏం చేస్తామంటే మనము స్క్రిప్టులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా దర్శకత్వం చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దర్శకుడు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఈ నటీనటులు, ఇతర సభ్యులు, వీరంతా మనకు షార్ట్ ఫిలింలో నటించే వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. వాళ్ళ ద్వారా మంచి ప్రదర్శన రాబట్టగలగాలి. 1-2 సార్లు తప్పులు చేస్తే మళ్ళీ రీటేక్, మంచిగా వచ్చేదాకా మనము తీస్తూనే ఉండాలన్నట్టు. ఎందుకంటే మీరు లక్షలాది మంది చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగానే తీయాలి. సినిమాటోగ్రఫీ అంటే మీరు ఆ దృశ్యాలు చిత్రీకరిస్తున్నప్పుడు సరైనటువంటి లైటింగ్, అంటే వెలుతురు ఉండాలి, కెమెరా కోణాలు, ఏ డైరెక్షన్ నుంచి మీరు చిత్రీకరణ చేయాలి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రొఫెషనల్గా కొంత ట్రైనింగ్, శిక్షణ ఉన్న వాళ్ళనే మనం ఇక్కడ పెట్టుకోవాలి. సౌండ్ రికార్డింగ్, ఎందుకంటే సౌండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి సౌండ్ తీసేయాలి, క్లియర్గా, క్లారిటీగా ఉండాలి ఈ సౌండ్ అనేది చూసే వాళ్ళకి. లఘు చిత్రంతో సంబంధం కలిగిన ప్రతి సౌండ్ను మనం ప్రత్యేకంగా రికార్డ్ చేయాలి.
ఇక మూడో దశ వచ్చేసి మనకి పోస్ట్ ప్రొడక్షన్. ఇది చివరి స్టేజ్. ఈ దశలో మనకు ఎడిటింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ రెండవ దశలో ఏవైతే వీడియోస్ చిత్రీకరించిందో దృశ్యాలు, వాటిని ఏం చేస్తామంటే ఒక పద్ధతి ప్రకారం మనం అమర్చాలి. ఏ సీన్ తర్వాత ఏ సీన్, ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం, ఏవైనా అనవసరపు ఉన్నాయి, అనవసరపు డైలాగ్స్ ఉన్నాయి, వాటిని అక్కడ మనం డిలీట్ చేసుకోవాలి. ఇదంతా ఎడిటింగ్ అన్నట్టు, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సౌండ్ మిక్సింగ్ ఉంటుంది. ఈ దృశ్యాలకు అనుగుణంగా, అంటే ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వాటికి అనుగుణంగా మీరు సౌండ్ మిక్సింగ్ చేయడము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నేపథ్య సంగీతాన్ని సమకూర్చడము, ఇవన్నీ కూడా మీరు ఈ దశలో మీరు చేసుకోవాలి. ఆ కలర్ కరెక్షన్ అంటే కలర్ సెట్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా, ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పీరియడ్ ఉండేది, కానీ వాళ్ళంతా కూడా కలర్ఫుల్ సినిమాలు, కలర్ఫుల్ షార్ట్ ఫిలిమ్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏ సన్నివేశానికి ఏ కలర్ అయితే, ఏ రంగు అయితే సూటబుల్ ఉంటుందో అది కూడా లైటింగ్ సెట్ చేయడము, కలర్ సెట్ చేయడము మీరు వీడియోస్లో, ఇవన్నీ కూడా ఈ మనం పోస్ట్ ప్రొడక్షన్ దశలో చేస్తామన్నట్టు. ఇక లాస్ట్ ముగింపు ఎట్లుండాలంటే మనకు ఊహించని విధంగా లేదా ఆలోచింపజేసేలా ఉండాలి. అంటే మీరు ఏ అంశాన్ని అయితే తీసుకున్నారో దాని ఎండింగ్ అనేది ప్రేక్షకుడిలో ఒక బలంగా మనకు ఫిక్స్ అయిపోవాలి, అబ్బా అనిపించేలాగా ఉండాలి ముగింపు. ఇట్లా అంటే ఒక ట్విస్ట్ ఉండాలి ముగింపు. ఇక చివరగా చిత్రం ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేయబడుతుంది. మీకు ఇప్పుడు ఓటీటీ కానివ్వండి, యూట్యూబ్ ఇలాంటి వాటిలో చాలా షార్ట్ ఫిలిమ్స్ మనకి వచ్చేస్తున్నాయి. సో అందులో మీరు రిలీజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫిలిం ఫెస్టివల్స్ ఉంటాయి. మీకు ఆస్కార్ లాంటివి ఉన్నాయి కదా, అంటే సినిమా రంగంలో వచ్చే అవార్డులు, అక్కడ కూడా షార్ట్ ఫిలిమ్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. మంచి షార్ట్ ఫిలిం ఉంది అంటే అక్కడ అవార్డు కూడా వస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు కూడా మీ షార్ట్ ఫిలిం అనేది మీరు పంపొచ్చు. ఇక ఓటీటీ, యూట్యూబ్ మొదలైన వేదికల ద్వారా ఈ చిత్రం అనేది మనకు విడుదల చేయబడుతుంది. ఇక లఘు చిత్రాలలో విషయాన్ని ఎక్కువగా దృశ్య రూపంలో చూపడానికి ప్రాధాన్యత ఇస్తూ సంభాషణలను వీలైనంత వరకు తగ్గించడం మంచిది. సో ఇది మొత్తం మీద మనకు ఒక షార్ట్ ఫిలిం రచన, రూపకల్పన అనే దానికి సంబంధించి మీరు నేర్చుకోవలసినటువంటి కంటెంట్. పార్ట్ 2లో నేనేమిస్తానంటే ఈ లఘు చిత్రాల వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ కూడా, ఇంకేమైనా మిస్‌లేనియస్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు పార్ట్ 2లో ఇస్తాను. తప్పకుండా పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.